హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు రాబోయే ఏపీ కొత్త ప్రభుత్వం ముందు ఉన్నటువంటి సవాళ్ళు ఏంటి? యాక్చువల్గా ఏపీలో ఆర్థిక క్రమశిక్షణ లేకపోవడం వల్ల సుమారుగా 11 లక్షల కోట్ల రూపాయల అప్పులే ఉన్నాయి ఏపీలో. ఇది కానీ సుమారుగా కానీ మనం పంచినట్లయితే ఒక్కొక్కళ్ళు 10 నుంచి 15 లక్షలు కట్టాల్సి వస్తుంది ఒక వ్యక్తి. సో దీంతో పాటుగా మనకి ఏపీలో ప్రధానమైన సమస్యలు ఏమున్నాయంటే, కొత్త ప్రభుత్వానికి ఎదురయ్యే సమస్యలు ఇంకొన్ని ఏంటంటే, అమరావతి రాజధాని నిర్మాణం. అక్కడ పూర్తిగా భూస్థాపితమైనటువంటి ఆ ప్రాంతాన్ని మళ్ళీ తిరిగి దాన్ని అభివృద్ధి చేయాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా ఎక్కడికక్కడ మిగిలిపోయినటువంటి పోలవరం జలయజ్ఞంలో భాగంగా మిగిలిపోయినటువంటి ప్రాజెక్టులన్నీ కంప్లీట్ చేయాలంటే కొత్త ప్రభుత్వానికి 95,000 కోట్ల రూపాయలు కావాలి. అదేవిధంగా గత ప్రభుత్వం వైసీపీ గవర్నమెంట్ ఇచ్చినటువంటి ఈ స్కీమ్స్ అన్నింటినీ కొనసాగిస్తూ వాటిల్లో అన్నెసరీ స్కీమ్స్ని తొలగించుకుంటూ నెసరీ స్కీమ్స్ని కల్పిస్తూ వాటికి నిధులు కేటాయిస్తూ నడిపించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. వీటితో పాటుగా ఉపాధి కల్పించాల్సిన అతి ముఖ్యమైనటువంటి